హాయ్ అండి. ఇంకా అంతకుముందు అయితే పూత చేసేదానికి ముందు చుట్టెలతో సీన్లతో కొట్టేవారండి. ఆ పని చాలా హార్డ్గా ఉండేదండి. ఇంకా పని చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టేది. ఇలా చేయడం వల్ల పని ఈజీగా అవుతుంది. ఇంకా ఎక్కువగా శ్రమ కూడా ఉండదండి. చాలా చక్కగా పని అయిపోతుంది. ఇంకా దీంతోని ఇలా చిప్పింగ్ చేయడం వల్ల ఇంకా పిల్లర్స్కి ఘాట్లు పెట్టడం అన్నమాట. ఇంకా ఈ పద్ధతి అయితే చాలా బాగుంది కదండి. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని ఇంకా నేను చూస్తూ మీకు కూడా చూపెడుతున్నానండి. ఇంకా మా నడిపి మామయ్య వాళ్ళ ఇల్లు అండి ఇదైతే. ఇలా చిప్పింగ్ అయితే ఇలా చేస్తున్నానండి. అంతకుముందు అయితే సుత్తెలతో సీనతో కొడితే పని అవ్వడానికి ఎక్కువ సమయమే పట్టేది. ఇంకా చేతులు కూడా చాలా నొప్పులుగా ఉండేటి అండి. వెనుకటి వాళ్ళకైతే శ్రమ ఎక్కువగా ఉండేది. ఇంకా ఇలా అయితే ఈజీగా ఉంది కదండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా ఇలా కొత్త కొత్త పరికరాలు రావడం వల్ల పని కూడా సులువుగా అతి తేలికగా తొందరగా అయిపోతుంది కదండి. ఇంకా ఇలా చేయడానికి కూడా 2 రోజుల సమయం అయితే పట్టిందండి ఇల్లంతా పూర్తి చేయడానికైతే. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటానండి.